ఇక టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బహిరంగ సవాల్ విసిరారు. 2014 నుంచి ఈ రోజు వరకు టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన అన్ని డైరీల మూలాల్లోకి వెళ్లి విచారణ జరిపించే దమ్ము ఉందా అంటూ ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ ఎంక్వైరీ చేయించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా అని పేర్ని నాని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాజకీయ లెక్కలు రాజకీయాలు మానుకొని నిజాయితీగా ఎదుర్కోవాలంటూ వైసీపీ అధినేత జగన్ను ఎదుర్కొనే ధైర్యం ఉందా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఈ అంశంపై నిజాలు బయటపెడితే ఎవరి పాత్ర ఏంటో ప్రజలే నిర్ణయిస్తారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారు, మీకు చావుంటే, మీలో నిజాయితీ ఉంటే, హైందవ మతం పట్ల మీకు నిబద్ధత ఉంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మీకు భక్తి ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నెయ్యి సప్లై చేసిన ప్రతి కంపెనీ మూలాల్లోకి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అడుగుతున్నాను. దమ్ముందా మిమ్మల్ని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని కూడా ఛాలెంజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు, 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి నెయ్యి లడ్డూ తయారీకి వాడినటువంటి సప్లై చేసిన నెయ్యి కంపెనీల యొక్క భాగోతం మూలాలు మొత్తం ఎవరెవరికి ఏం లింకులు ఉన్నాయి, ఈ మాఫియాలు ఎవడెవడున్నాడు మొత్తం ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అని అడుగుతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా, చేయండి అండి. పాపాలు కదా. మీ జన్మలో ఎప్పుడన్నా తిరుపతికి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడన్నా తలనీళ్ళు ఇచ్చారా మీరు? మీ తండ్రి చచ్చిపోతే, తల్లి చనిపోతే జుట్టు తీశారా మీరు? కర్మకాండలు పెట్టి మీరు ఉందు అని ఎలా నమ్మాలి మిమ్మల్ని? తల్లిదండ్రులు చచ్చిపోతే ఒక్కరోజు కూడా తిరుపతికి గుండె ఉన్నవాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు. కానీ తిరుపతిలో పాపం